హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ఈ వీడియో మీరు చివరి వరకు అబ్జర్వ్ చేస్తే అసలు డిఎస్సి ప్రిపేర్ కావాలా వద్దా, మరి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు అనేది ఒక స్పష్టత అయితే ఏర్పడుతుంది. వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయగలరు. అదేవిధంగా మన ఛానలే డిఎస్సి మరియు టెట్కి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావడం మాత్రం మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం అయితే జరిగింది. మరి మోటివేషన్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనము కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. కేవలము 1200 రూపీస్ మాత్రమే. డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, అది కూడా ఒక షెడ్యూల్ వైజ్గా మీకు ఒకరోజు క్లాసెస్ ఒకరోజు ఎగ్జామ్స్, ఇలా మీకు 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము. మరి సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సేమ్ ఇదే ఫీజులోకి మీకు రివిజన్ ఎగ్జామ్స్తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్, అదేవిధంగా క్విక్ క్లాసెస్ కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. మరి ఈ రోజే బ్యాచ్ స్టార్ట్ చేశాము, ఈరోజు గ్రూప్ క్రియేట్ చేశాము. ఐడి నెంబర్ కూడా ఈరోజు ఇష్యూ చేస్తాము. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఈరోజు అయితే జాయిన్ కాగలరు. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. మరి జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి టైంపాస్గా డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయొద్దు. ఎవరైనా సీరియస్గా జాయిన్ కావాలి అనుకుంటే, ఎందుకంటే ప్రాసెస్ మొత్తం క్లియర్గా చెప్పాను. డైలీ 5 సబ్జెక్ట్స్తో ఒక షెడ్యూల్ వైజ్గా మీకు ఒక రోజు క్లాసెస్ ఉంటాయి, ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి. డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత మీకు క్విక్ క్లాసెస్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటాయి, రివిజన్ టెస్ట్లు కూడా మీకు ఇదే ఫీజులోకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఒక మంచి ఆఫర్. ఈ ఆఫర్ని అయితే వినియోగించుకోండి. ఈ అవకాశాన్ని కూడా మీరు మిస్ చేసుకోవద్దు. మరి నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంబీఆర్ నంద్యాల 8341949272 8341949272. ఎగ్జామ్స్ మనం మెయిన్ ఎగ్జామ్స్ ఎలా రాస్తామో, టెట్ డిఎస్సి మీరు మెయిన్ ఎగ్జామ్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసింటారు కదా, అలా ఉంటుంది ఫ్రెండ్స్. మరి లింక్ పైన క్లిక్ చేస్తే ఐడి నెంబర్ అడుగుతుంది. ఆ ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే మీకు క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది. మొత్తం ఆన్సర్స్ చేసి లాస్ట్లో సబ్మిట్ చేస్తే మీరు ఎన్ని కరెక్ట్ చేశారు, ఎన్ని తప్పులు చేశారు, తప్పు చేసిన దాని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మీ ప్రోగ్రెస్ మొత్తము అక్కడే క్లియర్గా డిస్ప్లే అవుతుంది. సో ఇలా చేసినప్పుడే మీకు ఎక్కడ మిస్టేక్స్ చేశారు, మిస్టేక్స్ చేసినవి సర్చ్ చేసుకునే అవకాశము, తెలిసి తప్పులు చేసినప్పుడు జాగ్రత్త పడడము, ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. అది కూడా ప్రెజెంట్ క్వశ్చన్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని, ప్రెజెంట్ క్వశ్చన్ పేపర్స్ కొంచెం కష్టంగా ఇస్తున్నాడు కదా, ఆ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు, ఇప్పుడే మన డిఎస్సి గ్రూప్లో జాయిన్ కాగలరు. షెడ్యూల్ కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈరోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము, ఈరోజు గ్రూప్లో యాక్టివేట్ చేస్తాము, ఐడి నెంబర్ కూడా ఈరోజు ఇష్యూ చేస్తాము. రేపు డే 1 షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అడ్మిషన్స్ ఈరోజు తీసుకుంటున్నాము. నేను మళ్ళీ చెప్తున్నా, సో ఈరోజు అడ్మిషన్స్ తీసుకుంటే రేపటి నుంచి మిస్ కాదు, ఇంకా టైం టేబుల్ మిస్ కాదు. మీరు రేపు జాయిన్ కావచ్చు, ఎల్లుండి జాయిన్ కావచ్చు అనుకుంటే డే మిస్ అయిందనుకోండి, ఇంకా మిస్ అయిన డే మీకు అలాగే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అడ్మిషన్స్ తీసుకుంటాము, బట్ ఈరోజు జాయిన్ అయితే మీకు పర్ఫెక్ట్గా షెడ్యూల్ అనేది ఫస్ట్ నుంచి అయితే వచ్చేస్తుంది. డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 5 సబ్జెక్ట్సే కాదు ఫ్రెండ్స్, మొత్తం ఎస్జిటి కోర్స్ మొత్తం ఉంటుంది. బట్ ఒక ఆర్డర్ ప్రకారం మీకు 50 డేస్ కల్లా ఎస్జిటి మొత్తం సిలబస్ కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా ఒక షెడ్యూల్ వైజ్గా ఉంటుంది ప్రాసెస్ మీకు. సో ఇలా ఇవ్వడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అంటే, సో ఈ షెడ్యూల్ రేపు ఇస్తాము, వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇస్తాము. మీ దగ్గర మెటీరియల్స్ ఉంటే మెటీరియల్స్ చదువుకోవచ్చు, డౌట్స్ ఉంటే వెంటనే క్లాసెస్ రెఫర్ చేసుకోవచ్చు. ఈరోజు నేను ఈ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తారు. ఏదైనా పెండింగ్ ఉన్న నెక్స్ట్ రోజు కూడా వినొచ్చు, అలా ఏం లేదు. ఎగ్జామ్ డేట్ వరకు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. బట్ ఆ రోజు సిలబస్ కంప్లీట్ చేయాలని ఒక ఇంటెన్షన్తో మీరు ముందుకెళ్తారు, ఒక పాజిటివ్తో మీ ప్రిపరేషన్ కొనసాగిస్తారు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశము. ఈ షెడ్యూల్ మిస్ చేసుకోవడం మాత్రము ఆలస్యం చేయవద్దు. ఇది పర్ఫెక్ట్ షెడ్యూలు. సో 9th షెడ్యూల్ ఇస్తాం, క్లాసెస్ ఇస్తాము. 10th ఎగ్జామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 10th ఎగ్జామ్స్ అంటే ఏ క్లాస్ కా క్లాసే, ఏ లెసన్ కా లెసనే, ఇండివిజువల్గా ఉంటాయి మొత్తం 10th ఎగ్జామ్స్. నెక్స్ట్ 11th మళ్ళీ షెడ్యూల్ ఉంటుంది, 12th ఎగ్జాము, 13th షెడ్యూల్ ఉంటుంది, 14th ఎగ్జాము, 15th షెడ్యూల్ ఉంటుంది, 16th ఎగ్జాము, 17th షెడ్యూల్ ఉంటుంది, 18th ఎగ్జామ్. ఇలా ఒకరోజు క్లాసెస్ ఒకరోజు ఎగ్జామ్స్. బట్ అప్పుడే ఎగ్జామ్స్ రాసుకోవాలని ఏం లేదు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. బట్ ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు. ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. మరి కంటెంట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మోటివేషన్ వీడియో పరంగా నేను రెండు పాయింట్స్ చెప్తా ఫ్రెండ్స్, రెండు పాయింట్స్. మొదటి పాయింట్ ఏంటి అంటే
2026-27 అకాడమిక్‌ను బేస్ చేసుకొని క్లియర్‌గా వినండి. ఒక స్పష్టత మీకు ఏర్పడుతుంది. 2026, 2027 అంటే డీఎస్సీ గురించి పక్కన పెట్టేసేయండి. 2026-27 అకాడమిక్ బేస్ చేసుకొని థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు సిలబస్ చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు స్కూల్స్ అయిపోతాయి కదా! జూన్‌కి స్కూల్స్ మళ్ళీ రీఓపెన్ చేస్తారు కదా! సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు ఫిబ్రవరి, ఏప్రిల్ నుంచి సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. నెక్స్ట్ జూన్‌లో స్టార్ట్ చేస్తారు. కొత్త అకాడమిక్‌లో 26-27 అకాడమిక్‌కి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు సిలబస్ చేంజ్ అవుతుంది. థర్డ్ టు ఫిఫ్త్ అయితే చాలా వరకు చేంజ్ అవుతున్నాయి. అదేవిధంగా 6-8 కూడా చేంజ్ కావడం అయితే జరుగుతుంది. సో, సిలబస్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ డీఎస్సీకి 26 డీఎస్సీకి నో ప్రాబ్లమ్. 26 డీఎస్సీకి సిలబస్‌లో ఎటువంటి మార్పు లేదు. సో, అంతకుముందు మెగా డీఎస్సీకి సిలబస్ ఏదైతే ఉంటుందో, ఆ మెగా డీఎస్సీ సిలబస్సే మనకిప్పుడు 2026 డీఎస్సీ పరంగా అయితే ఉంటుంది. ఇంకా ఏదన్నా చిన్న టాపిక్స్ యాడ్ చేస్తే లేదా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ అవగాహన ఒక సెపరేట్ పేపర్ అంటున్నారు. అవేవైనా ఉంటే ఓకే. యాడింగ్ తప్ప సో, సిలబస్‌లో ఎటువంటి చేంజెస్ అయితే లేదు. సో, దాని గురించి అయితే మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఇప్పుడు డీఎస్సీలో మీకు సిలబస్ చేంజ్ లేదు కాబట్టి మీరు డీఎస్సీ, టెట్ అలా ఒక ఫ్లోలో ఉన్నారు కాబట్టి ఆ సిలబస్సే కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ క్వెషన్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్‌కి అనుగుణంగా మీరు ప్రిపేర్ అయితే 2026 డీఎస్సీలో జాబ్ అయితే సాధించేయొచ్చు. మీరిప్పుడు పోస్ట్‌పోన్ చేసుకుంటూ అలా వెళ్ళిపోయి డీఎస్సీ మిస్ అయింది. నెక్స్ట్ డీఎస్సీకి వచ్చారు అనుకోండి. అంటే 27, 20 ఆ టైంలో డీఎస్సీకి వచ్చారనుకోండి. సో, ఇప్పుడు సిలబస్ చేంజ్ అవుతుంది కదా! తరువాత ఇన్ కేస్ కొత్త సిలబస్ ఇస్తే నేను మళ్ళీ చెప్తున్నా. అంటే 27 అంటే ఈ డీఎస్సీ మిస్ అయితే 27, 28 ఆ టైంలో మీకు కొత్త సిలబస్ ఇచ్చారనుకోండి. ఇంగ మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి. కొత్త సిలబస్ కదా! సో, ఎస్‌జీటీ కంటే మనకి 8థ్ క్లాస్ వరకే ప్రామాణికం కాబట్టి మెయిన్‌గా 9థ్, 10థ్ కూడా లింక్డ్ టాపిక్స్ చదువుకోవాలి. అవి మళ్ళా నెక్స్ట్ ఇయర్ చేంజ్ చేస్తారు. సో, ఇలా మీరు తర్వాత సిలబస్ చేంజ్ అవుతుంది. ఆ గందరగోళము మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాలి. ఎక్కడ సిలబస్ చేంజ్ అయింది? ఏ టాపిక్స్ మిస్ అయినాయి? అప్పుడు క్వెషన్ పేపర్ స్టాండర్డ్స్ ఇంకా డెప్త్‌గా ఉంటాయి. ఎందుకంటే రేపు చేంజ్ అయ్యేటువంటి టెక్స్ట్ బుక్స్ కొంచెం డెప్త్‌గా అంటే అవగాహన బేస్ చేసుకొని అంటే థింకింగ్ లాజికల్ వే బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్స్ అయితే ప్రింట్ చేస్తున్నారు. సో, ఇప్పుడైతే డైరెక్ట్‌గా ఉంటే తర్వాత ఒక అంటే లాజికల్ థింకింగ్ బేస్ చేసుకొని ఆ సబ్జెక్ట్ పైన అవగాహన ఏర్పడే విధంగా టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా క్వెషన్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్ ఇంకా పెరుగుతాయి ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా. అంటే 2027, 28 ఆ డీఎస్సీకి వచ్చేసరికి క్వెషన్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్ ఇంకా పెరుగుతాయి అని మాత్రము 100% అయితే చెప్పగలము. సో, ఏది ఏమైనా కానివ్వండి ఈ డీఎస్సీనే టార్గెట్ పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా. 2026 డీఎస్సీనే టార్గెట్ పెట్టుకోండి. ఒక 3 నెలలు కష్టపడితే చాలు ఫ్రెండ్స్. మీరేదో నేనొక్కటి చెప్పగలను. చాలామంది యాస్పిరెంట్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడొస్తది? ఎగ్జామ్స్ అవన్నీ ఆలోచించే వాళ్ళు అసలు డీఎస్సీ ప్రిపేర్ కావద్దని నేను చెప్తా. వన్ లైన్ ఆన్సర్. నోటిఫికేషన్ గురించి ఆలోచించే వాళ్ళు, ఎగ్జామ్ డేట్స్ గురించి ఆలోచించే వాళ్ళు అసలు డీఎస్సీ ప్రిపరేషన్‌కి అనర్హులు. సింగిల్ ఆన్సర్ అనర్హులు. ఎందుకంటే వాళ్ళు ఈ డీఎస్సీయే కాదు మరో 10 డీఎస్సీలు వచ్చినా గానీ సక్సెస్ సాధించలేరు. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్స్ డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి. చదువు కోసం కాదు వాళ్ళు వెయిట్ చేసేది. అంటే ప్రిపరేషన్ కోసం వెయిట్ చేయరు వాళ్ళు. నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తూనే ఉంటారనమాట. 2026, 27, 28 అలాగా వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏజ్ అయిపోతుంది. ఓకే. సమాప్తం. సో, అంటే అలాంటి వారి కోసము డీఎస్సీ ప్రిపరేషన్ వృధా. సో, వృధా కాబట్టి మీరు మైండ్ స్ట్రెస్ కూడా పెట్టుకోకుండా ప్రశాంతంగా, హ్యాపీగా వచ్చేటువంటి సోషల్ నెట్వర్క్‌లో వచ్చేటువంటి టైమ్ పాస్ కానివ్వండి, లేదా సోషల్ నెట్వర్క్స్‌తో ఎంజాయ్ చేసుకుంటా లైఫ్‌ను జిల్‌జిగా చేసేసేయండి. సో, మళ్ళా ఈ స్ట్రెస్ ఎందుకు, మళ్ళీ టెన్షన్స్ ఎందుకు? ఎవరికి చెప్తున్నా? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకునే వారికి ఇప్పుడు బాగా ఎంజాయ్ చేయండి. ఇదే ఎంజాయ్ బాగా కొనసాగించండి కంటిన్యూషన్‌లో. లైఫ్ ఎలా ఉంటే తర్వాత విషయము. ఓకేనా? అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకునే వారికి. జాబ్ కావాలి అనుకునే వారికి నేనేం చెప్తున్నాను అంటే, నోటిఫికేషన్ గురించి ఆలోచించొద్దు. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చెయ్యి. ఇప్పటి వరకు నువ్వు టైం వేస్ట్ చేసినా ఇంక పట్టించుకోవద్దు. గతం గతః. ఇప్పటి నుంచి టైం వేస్ట్ అయిందని ఇంక ఆలోచించొద్దు. ఎప్పటి నుంచైనా గాని జాయిన్ అవ్వండి మన దగ్గర అని చెప్పడం లేదు. నీ దగ్గర బుక్స్ ఉంటే ఓన్‌గా అయినా ప్రిపేర్ గా. సో, ఓన్‌గా ప్రిపేర్ అయినా జాబ్ వస్తుంది. బట్ సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్తున్నా. సమయం గడిచిపోతే మళ్ళీ రాదు. సో, సమయాన్ని వృధా చేసుకోకుండా ఎప్పటి నుంచైనా గాని నువ్వు ప్రిపరేషన్ కొనసాగించు. ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. జాబ్ వస్తే ఇప్పుడు ప్రెజెంట్ గవర్నమెంట్ జాబ్స్ చాలా కష్టంగా ఉన్నాయి రావడము.
సో, ఇంకోటి నెగెటివ్ పాయింట్ మీలో ఉంటుంది. నేనేడ జాబ్ సాధిస్తా అని. ఫ్రెండ్స్ అదే నీకు బద్ధ శత్రువు. ఎవ్వరు పెద్ద పొడింగులేం కాదు. సో, నువ్వొక స్టెప్ నీ నెగెటివ్ ఆలోచనతో వెనక్కేస్తున్నావు. నీ నెగెటివ్ ఆలోచనతో ఇంకొకరు ముందడుగు వేసి వాళ్ళు జాబ్ సాధిస్తున్నారు. అంతే. అంతకన్నా డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. నువ్వు ఎందుకు నెగెటివ్ ఆలోచిస్తున్నావనేది ఒక్కసారి క్వెషన్ మార్క్ వేసుకో. ఎందుకు జాబ్ సాధించలేవు? ఏం సిలబస్‌లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? అందరికీ ఒకే సిలబస్సు. మరి నువ్వు ఎందుకు జాబ్ సాధించలేకపోతున్నావు అంటే, నీలో ఉండేటువంటి నెగెటివ్ ఆలోచనతో పాటు పోస్ట్‌పోన్ అనేటువంటి వర్డ్ నువ్వు బాగా ఉపయోగిస్తున్నావు. ఆ పోస్ట్‌పోన్ అనేటువంటి వర్డ్ పర్మనెంట్‌గా నీ మైండ్‌లోంచి డిలీట్ చేసి, నెగెటివ్ పాయింట్స్‌ని అంతకన్నా ఇంకా పర్మనెంట్‌గా డిలీట్ చేసి, నీ ప్రిపరేషన్ వైపు ముందడుగు వేశావనుకో, ఖచ్చితంగా నువ్వు రాబోయే డీఎస్సీలో జాబ్ అయితే 100% అయితే సాధిస్తావు. బట్ అంతకుముందు చేసినటువంటి మిస్టేక్స్‌ను సరిచేసుకుంటూ, నీ యొక్క ప్రణాళిక షెడ్యూల్స్‌ని మార్చుకుంటూ, ప్రిపరేషన్ వైపు మాత్రమే ఫోకస్ చేయి. జాబ్ లేనప్పుడు నీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది? జాబ్ వస్తే నీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక్కసారి రాత్రి పడుకున్నప్పుడు కళ్ళు మూసుకొని ఒక్కసారి ఇమాజిన్ చేసుకో. నీకు స్పష్టంగా నీ లైఫ్ స్టైల్స్ క్లియర్‌గా కనిపిస్తాయి. సో, ఆ లైఫ్ స్టైల్ బేస్ చేసుకొని ఓకేనా? ఆ నిద్రపోయి ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఓకేనా? ఇమాజిన్ చేసుకోవడంలో పెద్ద ఖర్చేం కాదు కదా మనకు. నిద్రపోయేటప్పుడు ఒక చిన్న ఇమాజిన్ ఓకేనా? జాబ్ రానప్పుడు ఎలా ఉంటుంది? ఎలా ఉన్నది? జాబ్ వస్తే ఎలా ఉండబోతుంది? ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే మీ లైఫ్ స్టైల్ మీ దగ్గరే ఉంటుంది. మీ లైఫ్ స్టైలే కాదు. మీ నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లల లైఫ్ స్టైల్ కూడా ఇంకా చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే స్టడీ పరంగా వాళ్ళు ఇంకా ముందుకెళ్ళిపోతారనమాట. ఎందుకంటే మీరు సరైనటువంటి గైడెన్స్‌తో ఉంటారు. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి, సరైన గైడెన్స్‌తో ఉంటారు కాబట్టి, మీ పిల్లల లైఫ్ స్టైల్ ఇంకా బాగా చేంజ్ అవుతుందని మాత్రము ఒక ఫ్రెండ్‌గా మీకైతే సలహా ఇవ్వగలను. అంటే జాబ్ సాధించాలనేటువంటి ఆలోచనతో ఉంటే మాత్రము 2026 జాబ్ అయితే 2026లో వచ్చేటువంటి డీఎస్సీనైతే మిస్ చేసుకోవద్దు. బాగా హార్డ్ వర్క్ చేయండి. ఖచ్చితంగా జాబ్ అయితే సాధించగలరు. మరి చదవాలంటే ఇంట్రెస్ట్ రావటం లేదా? ఇది నేనొక్కటే చెప్పగలను ఫ్రెండ్స్. చదవాలంటే ఇంట్రెస్ట్ రావటం లేదానికి 2 రీజన్‌లు. ఒకటి పి మీ ఫ్రెండ్స్ చెప్పేటువంటి సలహాల వల్ల కానివ్వండి, సోషల్ నెట్‌వర్క్స్‌లో వచ్చేటువంటి నెగెటివ్ వల్ల కానివ్వండి. అంటే నోటిఫికేషన్ ఇప్పుడే ఆడుంది, తర్వాత వస్తదో సో, ఎవరు చెప్పినా మీరు వినాల్సిన అవసరమే లేదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. సో, ఎవరో చెప్తే నువ్వు వినడం ఏంటి అనేది ఒక్కసారి క్వెషన్ మార్క్ వేసుకో. ఆన్సర్ నీ దగ్గరే ఉంటుంది. జాబ్ కావాల్సింది నీకా? వాళ్ళకా? క్వెషన్ మార్క్ వేసుకో. జాబ్ కావాల్సింది నీకా? వాళ్ళకా? నీకు జాబ్ కావాలి. నీకు జాబ్ కావాలంటే ప్రిపరేషన్ చేయాల్సిందెవరు? నీవే. కష్టపడాల్సిందెవరు? నీవే. సో, అన్నీ నీవే చేయాల్సినప్పుడు వాళ్ళ మాట ఎందుకు వింటున్నావో అర్థం కావటం లేదు. అంటే జాబ్ సాధించాలి అనేటువంటి ఒక ఆలోచన ఉన్న వాళ్ళకు మాత్రమే ఇంట్రెస్ట్ వస్తది. టైమ్ పాస్‌గా లైఫ్ స్టైల్‌ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది 100% రాదు. నేను సీరియస్‌గానే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. ఖచ్చితంగా నాకు జాబ్ కావాలి అందరూ అనుకోవడమే. అనుకోవడం వరకు మాత్రమే దాన్ని ప్రణాళికలో అయితే పెట్టరు. అనుకోవడం వరకు మాత్రమే. దానికి అనుకున్న దానికి సక్సెస్‌ఫుల్‌గా చేయాలంటే నువ్వు ఏ విధంగా కష్టపడాలి అనేది ఒక్కసారి అంతవరకు కష్టపడుతున్నావా? కష్టపడాలంటే ఏం చేయాలి అనేది ఒకసారి క్వెషన్ మార్క్ వేసుకుంటే ఆన్సర్ నీ దగ్గరే ఉంటుంది. ఆ ఆన్సర్‌ని బేస్ చేసుకుంటే చదవాలని ఇంట్రెస్ట్ 100% అయితే నీకు క్రియేట్ అవుతుంది. ఎక్కడి నుంచో క్వెషన్స్ ఆన్సర్స్ లేవు ఫ్రెండ్స్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది కేవలము నీ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. నీ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. నీకు వచ్చేటువంటి క్వెషన్‌లకి ఆన్సర్‌లేసుకో. ఖచ్చితంగా నీవే బాధ్యుడివి అనేది స్పష్టంగా నీకైతే అర్థమవుతుంది. ఎవ్వరో చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఫైనల్‌గా ఏం చెప్తున్నానంటే, దయచేసి టైమ్ పాస్‌గా సమయాన్నైతే వృధా చేసుకోకుండా ప్రిపరేషన్ వైపు వెళ్ళండి. కంపల్సరీగా విజయం అయితే సాధిస్తారు అని మాత్రము కంక్లూజన్ పార్ట్‌గా చెప్పగలను. మరి జాయిన్ కావాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం జాయిన్ అవ్వండి. సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఓకే. మీరు ఎక్కడైనా జాయిన్ అయితే నో ప్రాబ్లమ్. మనమైతే ఒక షెడ్యూల్ వైస్‌గా ఒక సిస్టమాటిక్ వేలో మీకు క్లియర్‌గా టెక్స్ట్ బుక్ కంటెంట్ అదేవిధంగా ప్రెజెంట్ క్వెషన్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్‌కి అనుగుణంగా క్వెషన్ పేపర్స్ తయారు చేశాము. అదేవిధంగా లాస్ట్‌లో ప్రీవియస్ బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇస్తాం కాబట్టి మీకు లాస్ట్‌లో రివిజన్ టెస్ట్‌లు, ప్రీవియస్ బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ కూడా లాస్ట్‌లో ఉంటాయి. బట్ ఫస్ట్ 50 డేస్ చాలా కీలకము. ఆ 50 డేస్ ఫస్ట్ 50 డేస్ ఇప్పుడే వినియోగించుకోండి. ఏది ఏమైనా నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు ఫ్రెండ్స్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. ఎగ్జామ్స్ ఎప్పుడైనా ఉండొచ్చు. ఏప్రిల్ ఎండింగా, మేలా తర్వాత విషయము. నేను మళ్ళీ చెప్పాను కదా! ఇందాకనే చెప్పాను. నోటిఫికేషన్ గురించి, ఎగ్జామ్స్ డేట్స్ గురించి ఆలోచించే వాళ్ళు ప్రిపరేషన్‌కి అనర్హులు.
సో వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే నీ ప్రిపరేషన్ కొనసాగించలేవు. నువ్వు ఆ ఆలోచనలోనే వెళ్ళిపోతావు. అలాగే లైఫ్ స్టైల్‌ని ఎంజాయ్ చేస్తావు. వాటి గురించి ఆలోచించకుండా ప్రిపరేషన్ వైపు మాత్రమే ఫోకస్ చేయి. ఖచ్చితంగా సక్సెస్ అయితే సాధిస్తావు. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. మరి ఈరోజే బ్యాచ్ అనౌన్స్ చేశాను కాబట్టి ఇంకా ఆలస్యం చేయవద్దు. ఇప్పుడే విల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే డీఎస్సీ పర్పస్ అని వాట్సాప్ మెసేజ్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.